ఆ బ్రదర్స్ మామూలోళ్ళు కాదు. ఒకటి కాదు, రెండు కాదు, స్మార్ట్ సిటీ పేరుతో ఏకంగా 3000 కోట్ల వరకు కొట్టేశారు ఆ అన్నదమ్ములు. అభివృద్ధి చెందుతున్న నగరంలో తమ కంపెనీని అభివృద్ధి చేస్తామంటూ వేల మందిని బురిడీ కొట్టించారు. చివరికి మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటున్నారు. అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 24 చోట్ల దాడులు నిర్వహించి 2.3 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. 10 బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసింది. కంపెనీ డైరెక్టర్లు సుభాష్, రణ్వీర్ బిజరానియాలను అరెస్ట్ చేశారు. రాజస్థాన్లోని సికార్ జిల్లాకు చెందిన ఇద్దరు సోదరులు సుభాష్ బిజారనియా, రణవీర్ బిజారనియా నెక్సా ఎవర్గ్రీన్ అనే కంపెనీని స్థాపించారు. ఆ తరువాత గుజరాత్లో అభివృద్ధి చెందుతున్న ప్రతిష్టాత్మక ధోలేరా స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పేరుతో అనేక మంది నుంచి దాదాపు 3000 కోట్ల మేర నిధులు వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇది గృహ నిర్మాణం పేరుతో నిర్వహించిన భారీ మోసంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సుభాష్ బిజారనియా రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. 2014లో ధోలా సిటీలో ఇతను భూమి కొనుగోలు చేశారు. తరువాత ఆయన సోదరుడు రణవీర్ బిజారనియా కూడా అదే ప్రాంతంలో భూమి కొన్నారు. 2021లో ఈ ఇద్దరూ కలిసి నెక్సా ఎవర్గ్రీన్ అనే కంపెనీని అహ్మదాబాద్లో నమోదు చేసుకున్నారు. ఈ కంపెనీ ధోలా స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఉందని, దాన్ని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయనున్నట్లు సుభాష్ బిజారనియా, రణవీర్ బిజారనియా ప్రకటించారు. అయితే పెట్టుబడిదారులకు భూములు, ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ల్యాప్టాప్లు, బైకులు, కార్ల వంటి రివార్డులు, కమిషన్లు వస్తాయని సుభాష్ బిజారనియా, రణవీర్ బిజారనియా ప్రచారం చేశారు. పెట్టుబడిదారులను మరింత ప్రోత్సహించడానికి ప్రత్యేక ఐడీల ద్వారా రిఫరల్ స్కీములను కూడా అమలు చేశారు. ఈ మోసంలో సలీం ఖాన్, సమీర్, దతార్ సింగ్, రక్షపాల్, ఓంపాల్, సంవర్మాల్ వంటి వ్యక్తులు కీలక పాత్ర పోషించారు. వీరు రాజస్థాన్లో వేలాది మంది ఏజెంట్లను నియమించారు. అలా వారు 70,000 మంది నుంచి 2676 కోట్లు మోసం చేశారని పోలీసులు తెలిపారు. దాదాపు 3000 కోట్లు వసూలు చేయగా దానిలో 1500 కోట్లు కమిషన్ గా పంపిణీ చేశారని, చాలా చోట్ల కార్యాలయాలు కూడా స్థాపించారని అధికారులు తెలిపారు. అయితే ఇలా వీరు సేకరించిన నిధులతో 1300 బిఘా భూమి, గోవాలో 25 రిసార్ట్లు, రాజస్థాన్లో గ్రానైట్, మార్బుల్ మైన్లు, జైపూర్లో హోటల్, అహ్మదాబాద్లో ప్లాట్లు, ఆడి, BMW వంటి విలాసవంతమైన కార్లను కొనుగోలు చేశారు. మిగతా నిధులను 27 షెల్ కంపెనీలకు బదిలీ చేశారు. విషయం తెలిసిన రాజస్థాన్ పోలీసులు దాదాపు 100 కేసులు నమోదు చేశారు. ఈ కేసులపై విచారణ సాగుతోంది. ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 24 చోట్ల దాడులు నిర్వహించింది. 2.03 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. 10 బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసింది. కంపెనీ డైరెక్టర్లు సుభాష్, రణవీర్ బిజారనియాలను అరెస్ట్ చేశారు.